ఫ్రెండ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే జీవితం చాలా కష్టం. బట్ దీని నుంచి బయటపడాలంటే ఇంకో కష్టం. సో జనరలీ అంతవరకు వెళ్ళకూడదు. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కు వెళ్ళకుండా మనం చూసుకోవడం మన బాధ్యత. మనం ఏం చేయాలి? యాక్చువల్లీ ఎలా తెలుస్తుంది మనకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? దర్ ఈజ్ ఎ స్మాల్ టెస్ట్. ఓకే, ఈ టెస్ట్ ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్. ఓకే, ఈ లిపిడ్ ప్రొఫైల్ మీరు చేసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్లు మీరు చూడండి. ఫస్ట్ యూ విల్ ఫైండ్ ట్రైగ్లిసరైడ్. ఓకే, ఈ ట్రైగ్లిసరైడ్ లెవెల్ మీరు ఎంత ఉంది అని నోట్ చేయండి. దెన్ యూ సీ ద హెచ్డిఎల్ లెవెల్. హెచ్డిఎల్ లెవెల్ ఎంత ఉంది అది కూడా చూడండి. సో ఈ ట్రైగ్లిసరైడ్ లెవెల్ ఎంత ఉంటే అది ఫస్ట్ రాయండి. దెన్ తర్వాత డివైడెడ్ బై హెచ్డిఎల్ మీరు రాయండి. సో ఇది మీరు సీ ద టోటల్ అవుట్పుట్, హౌ మచ్ ఈజ్ ద ఫిగర్ ఈజ్ కమింగ్. ఇఫ్ ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ 0.5 to 1.9, ఇట్ ఈజ్ యాక్చువల్లీ నార్మల్ అని అనుకోవచ్చు మీరు. ఓకే, లేకపోతే ఇఫ్ ఇట్ ఈజ్ కమింగ్ బిట్వీన్ 2 to 3, if the range is coming between 2 to 3, then that means you are into mild resistance అని మీరు అనుకోవాలి. 3 and above and 3 తర్వాత ఎంత ఉన్నా సరే, దట్ మీన్స్ యూ ఆర్ ఫాలింగ్ అండర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేటగిరీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ష్యూర్. అండ్ ద థింగ్, ద ఫిగర్ విచ్ ఐమ్ టెలింగ్, ఇట్ ఈస్ యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ ఓన్లీ. ఇట్స్ నథింగ్ ఎల్స్. బట్ ఇది మీరు మీ బ్లడ్ టెస్ట్ ద్వారా, మీకు స్మాల్ టెస్ట్ ద్వారా మీకు తెలిసిపోతుంది. మీరు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ కూడా అడగాల్సిన అవసరమే లేదు. ఓకే, దీని ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇట్ మే బీ యూజ్ఫుల్ ఫర్ మెనీ పీపుల్, బికాజ్ చాలామందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా సరే వాళ్ళకు తెలియదు. సో తెలుసుకోవాలంటే మీరు ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు దెమ్. ఇట్ మే బీ యూజ్ఫుల్ ఫర్ దెమ్. దట్ ఈస్ వన్. If you have not subscribed my channel, please subscribe it, because actually for such kind of information, updated information, you will get a notification. So please subscribe it, and if you like this kind of information, please like it. So thank you so much for today, and I will come out with some other new video by tomorrow morning. So enjoy the life. Don't be insulin resistant, because a lot of complication will come, a lot of problems will start in the body. Okay.